వచ్చినాయి? కరెక్ట్గా ఇదిగో నేను ఎలా వచ్చినా ఫీమేల్ దాని దగ్గరికి వెళ్తుంది, కరెక్ట్గా బ్రీడింగ్ చేసుకుంటున్నాను. రెండు సార్లు యాభై పెట్టి మాకు పిల్లలు ఉంటాయి. ఫీమేల్ చూడంలో ఎలా తినాలండి. అగో ఇంకోసారి, అదిగో ఇంకోసారి చేసి అలా తాగుతుంది, అలా అయ్యో అదో చాలా సరే మళ్ళీ నెక్స్ట్ అది తినేస్తుందండి, తినేస్తుంది. అది ఏలేం తిందమ్మా, ఇందుట్లో పెట్టిద్ది, తిందది అదిగా ఆ బబుల్స్లో పెట్టిద్ది. చూద్దాం ఇంకోండి, అదో పైన అలా పెట్టిద్ది. అలా చూడు ఇప్పుడు మరి కానీ 30వ తారీఖు వచ్చింది. డిస్ట్రిక్ట్ స్టేట్ అంటే మాకు వేసాం. మళ్ళీ అది తెల్లగా అయిపోయేదాకా, ఆ తెల్లగా అయిపోయేదాకా అలాగే ఉంటానే ఉంటాను. అమ్మ ఇదిగా అమ్మ చాలా గుడ్లో నేర్చేది. మరి పొద్దున హాలిడే అనుకుంటా. ఈరోజు పొద్దుట ఈరోజు సాయంత్రం కల్లా వచ్చేస్తాము. ఎలా చూడు 2 రోజులకి అయిపోతుంది గుడ్లు. ತಿಕ್ಕದೆ ಉಜ್ಜದೆ ಮತ್ತು ಎಕ್ಸ್ಟ್ರಾ ಡಿಟರ್ಜೆಂಟ್ ಹಚ್ಚದೆ ಬರೀ 1 ಪ್ಯಾಕ್ನಲ್ಲಿ ತೆಗೆಯುತ್ತೆ 15 ಕಲೆಗಳನ್ನು in one wash. ಅದಕ್ಕೆ ಏರಿಯಲ್ ಆಗಿದೆ ವರ್ಲ್ಡ್ಸ್ ನಂಬರ್ 1 ಬ್ರ್ಯಾಂಡ್ Recommended by washing machine makers. నేను ఒక క్షణం చూడకపోతే నాకు ఏదైనా ఉంటుంది తెలుసా? పిచ్చి పిచ్చిగా ఉంటుందా? నీకేమో తెలుసా? నేను నీలాంటి పిచ్చోనే కాబట్టి. ఎవరా అమ్మాయి? నా లవర్ సుకన్య. నేను ముద్దుగా సుక్కు అని పిలుస్తాను. ప్రేమించుకుంటున్నారా? ప్రేమిస్తున్నావా? రెండిట్లో తేడా ఏముంది? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీది 2 సైడ్ లవ్ అయితేనే కంటిన్యూ చేయండి. 1 సైడ్ అయితే ఇప్పుడే ఆ అమ్మాయిని మర్చిపో. నీ లైఫ్ బాగుంటుంది. ఈ అమ్మాయి లేకుండా నేను బతకలేనన్నా. మధ్యలో వదిలేసి వెళ్తే బాధపడతావు తమ్ముడు. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఇంతకీ మీది 2 సైడా 1 సైడా? ముందు ఆ అబ్బాయి ప్రపోజ్ చేశాడు, తర్వాత నేను యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అంటే బలవంతంగా ఒప్పుకున్నావా? నేనే ఒప్పించానన్నా. తను నా ప్రేమను ఒప్పుకునే వరకు నన్ను అస్సలు వదిలిపెట్టలేదు. రే, ఇష్టంతో ప్రేమించుకున్న వాళ్ళే కలిసి ఉండట్లేదు, అలాంటిది నువ్వు బలవంతంగా ఒప్పించానంటున్నావు. ఆ అమ్మాయి నీతోనే ఉంటుందని ఎలా నమ్ముతున్నావు?
ఏదైనా చిన్న గొడవ వచ్చిందంటే నేను ఇట్టే వదిలేసి వెళ్ళిపోతుంది తెలుసా. నా సుక్కు అలా ఎప్పటికీ చేయదు. ఏ సుక్కు చేస్తావా? నువ్వు ప్రేమించావు కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను. నువ్వే గొడవ చేస్తే నేనెందుకు భరించాలి? విన్నావా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరా. మనం అంటే ఇష్టం లేని వాళ్ళు మనల్ని ఏ క్షణంలోనైనా ఇట్టే వదిలేసి వెళ్ళిపోతారు. నా మాట విని ఆ అమ్మాయిని మర్చిపోయి చక్కగా చదువుకో. థ్యాంక్ యూ అన్న, నా కళ్ళు తెరిపించావు. సుక్కు రోజు నాతో తిరుగుతుంటే నిజంగానే ప్రేమిస్తుంది అనుకున్నాను, కానీ నన్ను భరిస్తుందని అనుకోలేదు. సుక్కు, ఈ రోజుతో నీకు నాకు బ్రేకప్. ఆ బ్రేకప్ నవ్వుకోండి. నేను ఏడిపిస్తూ నవ్వుతున్నారు కదా, ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది. అలాగే నాకు ఏదో రోజు తప్పకుండా వస్తుంది. చిచి, ఏం పోరికినా అస్సలు వాళ్ళదు. నేను గ్రామ సింహాన్ని కాదు, ఈ చక్రి అడవి సింహం. చూసాడుగా, ఏడ్చాడుగా. అడిగితే అంత లేదు. మరి మనం ఎందుకు కొలికి తిరిగినట్టు? అవును కదా. వద్దే బాబు. కాదు, దాంట్లో డబ్బా. చూడ ఎలా చూస్తున్నాడు నాకు అన్నయ్య. పెద్ద డర్లా ఉన్నాడే. బెదరు కొట్టుకే మా బుజ్జి కన్నా చాలా గుడ్లనే వచ్చేది. ట్యూబ్ అయితే ఇంకా తనది కాదనుకుంటున్నాడు. చాలా గుడ్లు ఉన్నాయి. వెళ్ళి నంబర్ అడుగు. ఏంటే దూరం జరుగుతున్నాడు? అమ్మ తాగకపోతా బస్సు వచ్చే టైం అయింది, వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు ఇప్పుడు మాట్లాడితే వర్కౌట్ కాదా? దూరం నుంచి ఏడిపించడం వరకు ఓకే, దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయం. ఇలా అయితే నీ ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఎలా వస్తుంది? ఈ అమ్మాయిని ఇంతకు ముందు ఎక్కడో చూసానే. రావు, వెళ్దాం. మాట్లాడవా? భయంగా ఉంది. కనీసం నెంబర్ అయినా అడగవే. దానికి భయంగానే ఉంది. నీకే కాదు, గట్టిగా నెంబర్ అడిగితే వాడు ఏడుస్తూ పారిపోయేలా ఉన్నాడే. సరే రావు, వెళ్దాం. యువర్ ఆనర్, 1 కాదు 2 కాదు, నా క్లయింట్ 40కు పైగా క్వాలిటీ టెస్ట్లు పాస్ అయ్యాడు. ఇది మరెవరూ కాదు, మన ఆశీర్వాద్ సుపీరియర్ ఎంపీ ఆట. ప్యాక్ ను స్కాన్ చేయండి, మీరే చూడండి. ఆశీర్వాద్ సుపీరియర్ ఎంపీ ఆట, గుడ్నెస్ సర్టిఫైడ్. అరే ఇంకా రెడీ కాలేదా నువ్వు? నా చుట్టూ చాలా ఫ్లాట్ గా అనిపిస్తుంది.
ఫోటోస్ ఎలా వస్తాయో ఏంటో. అయితే వాల్యూమ్ పెంచుకో ఇన్స్టెంట్లీ. ఇప్పుడు ఫోటో ఇంకా నీ జుట్టు రెండు బాగా వస్తాయి. లారియల్ ప్యారిస్ కాలేజ్ లిఫ్టర్ తో జుట్టుకి 3 రోజుల వరకు ఇన్స్టెంట్ వాల్యూమ్ వస్తుంది. వాల్యూమ్ పెంచుకో, ఇన్స్టెంట్ గా కాన్ఫిడెన్స్ తెచ్చుకో. అది ఈ బాత్రూమ్ పరిస్థితి ఏమో ఇలా ఉంది. గత సంవత్సరం ఫేస్ వాష్ నువ్వు అసలు ఫేస్ చూపించుకో. అరే కానీ కప్పు ఎలా దాచి పెడతావు? గోద్రేజ్ ఎయిర్ పాకెట్. దీని పవర్ జెల్ టెక్నాలజీ బాత్రూమ్ లో ఉంచుతుంది ఫ్రెష్ గా 30 రోజుల వరకు. గోద్రేజ్ ఎయిర్ పాకెట్ దుర్వాసన పోగొడుతుంది, సువాసన కుమాలిస్తుంది. ఏంటి నన్ను చూసి నవ్వుకుంటున్నారు? ఏంటో ఇలా వచ్చావు? ఇంకెందుకు వస్తుందన్నా, నిన్ను చూడటానికే వచ్చింది. ఏం పార్ట్నర్ అంతే కదా? ప్లేట్ ఏదైనా ఉందా? ఏం ప్లేటు? దేవుడి ఫోటో పెట్టడానికి లేదు పార్ట్నర్. అయితే అర్జెంటుగా వెళ్ళి తీసుకురా. అలాగే. ఏంటే షాప్లో దేవుడి ఫోటో ఏమైనా పెడతావా? మరి రోజు పూజలు ఎవరు చేస్తారు? నువ్వు వచ్చి చేస్తావా? హలో, ఏం మాట్లాడవేంటే? పార్ట్నర్ ఇదిగో ప్లేటు. ఏమోనన్నా, నాకేం తెలుసు. కట్టు. ఏంటిది? పసుపు తాడు. ఆ దేవుడి సాక్షిగా ఇది నా మెళ్ళలో కట్టి ఇప్పుడైనా నన్ను నీ భార్యను చేసుకో. ఏంట్రా అలా చూస్తున్నావు? కట్టు. ఏంటి కట్టేది? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది కాబట్టి అడుగుతున్నాను. నీ భార్యగా బతకాలని ఆశపడుతున్నాను కాబట్టి ఈ పసుపు తాడు నా మెళ్ళలో కట్టమంటున్నాను.